పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి క్రీస్తు శకం 1608లో కాశీ పట్టణంలో జన్మించారు. 17వ శతాబ్దంలో కాలజ్ఞాన తత్వాలను బోధించారు. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో భవిష్యత్తు గురించిన చాలా విషయాలు నిజమయ్యాయి. ప్రపంచంలో ఏమి జరిగినా బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఎప్పుడో చెప్పారని అంటూ ఉంటారో జనాలు. ఆయన చెప్పిన ఘటనలు పొల్లుపోకుండా జరుగుతూ వస్తున్నాయి. అందుకే బ్రహ్మంగారిని సాక్షాత్తు దైవ స్వరూపులుగా పూజిస్తారు. ఈయన మొదటి జ్ఞానబోధ తల్లితో ప్రారంభించాడు. ఆమెకు జ్ఞానబోధ చేసి దేశాటనకు బయలుదేరాడు. కాలజ్ఞానంలో చెప్పినవి ఇప్పటి వరకు జరిగినవి, జరగాల్సినవి ఏమిటో చూద్దాం. నీళ్లతో దీపాలు వెలిగిస్తారు. విద్యుత్ శక్తి గురించి ఈ విధంగా చెప్పారు. నీటిని ఉపయోగించి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఎద్దులు లేకుండా బళ్ళు నడుస్తాయి. బ్రహ్మంగారి కాలంలో జంతువులను ఉపయోగించి ప్రయాణాలు చేసేవారు. ఇప్పటి బండ్లు మనకు తెలిసిందేగా. కాశీపట్నం 40 రోజుల పాటు పాడుపడుతుంది. ఒక అంబ 16 సంవత్సరాలు రాజ్యమేలుతుంది. ఇందిరాగాంధీ గురించి ఇలా చెప్పారట. తెర మీద బొమ్మలు గద్దెలెక్కుతారు. రంగులు చూసి ప్రజలు మోసపోతారు. హైదరాబాద్లో తురకలు, హిందువులు ఒకరినొకరు నరుక్కుని చనిపోతారు. రావణ కాష్టన కల్లోలం రేగి దేశాన్ని అల్లకొల్లోలలు పరుస్తాయి. శ్రీలంకలోని తీవ్రవాద పరిణామాల గురించి ఈ విధంగా బ్రహ్మంగారు తెలిపారట. గట్టివాడైనా పొట్టివాడు దేశాన్ని పరిపాలిస్తాడు. లాల్ బహదూర్ శాస్త్రి గురించి ఈ విధంగా తెలిపారట. గోల్కొండ వద్ద గోవిందాపురంలో ఒక ఆవు మనిషికి జన్మనిస్తుంది. పంది కడుపున ఏనుగు జన్మిస్తుందని కాలజ్ఞానంలో చెప్పబడింది. నది గండికి ఒడ్డున రాళ్లు నృత్యం చేస్తాయి. వెంపలి చెట్టుకు నిచ్చెనలు వేసుకుని ఎక్కే మనుషులు పుడతారు. అంటే పొట్టివాళ్లు పుడతారని కాలజ్ఞానం చెప్పింది. కంచి, శృంగేరి, పుష్పగిరిలో అనేక వింతలు పుట్టాయట. ఆ పీటలు తిరిగి విశ్వబ్రాహ్మణులకు చేరుతాయని బ్రహ్మంగారు చెప్పారట. ఊరూరా పొలిమేర్ల వద్ద తెల్ల కాకులు చేరి ఏడుస్తాయి. 5 ఏళ్ల నాగయ్య వేదాలు చదువుతాడు. ఇంకొక బాలుడు భవిష్యత్తు చెబుతాడు. ఉదయగిరి పర్వతం మీద సంజీవని దొరుకుతుంది అని కాలజ్ఞానంలో చెప్పబడింది. శ్రీశైల మల్లికార్జున గుడిలో పొగ మంట వస్తుంది. మల్లికార్జునుడు సాక్షాత్కారమై ప్రజలతో మాట్లాడతాడట. శివుని కంట నీరు కారుతుందట. బసవేశ్వరుడు రంకెవేసి కాలు దువ్వుతుండట. వెంకటేశ్వరుని కుడి భుజము అదురుతుందట. తిరుమలకు వెళ్లే దారులన్నీ మూసుకుపోతాయట. వినాయకుడు ఊరురా తిరిగి వేదమంత్రాలు చదువుతాడట. తామే వీరభోగ వసంతరాయులమని చాలామంది దొంగ సాధువులు వస్తారని ఆయన తెలిపారు. కృష్ణానది వరదల్లో ఆనకట్టలు, నగరాలు కొట్టుకుపోతాయి. కృష్ణా నీరు దుర్గమ్మ ముక్కుపోగు అంటుతుంది. 12 రోజులు గోదావరి నదిలో చుక్క నీరు ఉండదు. 13వ రోజు భయంకరమైన వరదలు వస్తాయి. కంచికి పడమట కామధేనువు జన్మిస్తుందని, నవనార సింహ క్షేత్రాలు యాగంటి, అలంపూర్, బెల్లంకొండ, శ్రీశైలంలో ఉన్న మహానిధులను తీస్తారని బ్రహ్మం వాక్కు. 2 బంగారు హంసలు ఊరురా తిరుగుతాయట. వాటిని పట్టుకోవాలని చూసిన వారు అందులవుతారని ఆయన పలికారు. అహాబిలంలో ఉక్కు స్తంభానికి సన్నజాజులు పూస్తాయట. 3వ ప్రపంచ యుద్ధం ముగిసే నాటికి 7 ఊర్లకు ఒక ఊరు మిగులుతుందట. కొండ పగిలి నిలువ నీడలేక కనకదుర్గమ్మ కందిమల్లాయ పల్లె చేరుతుంది. వీరబ్రహ్మంగారు తిరిగి జన్మించి రాబోయే ముందు జరుగు కొన్ని సంఘటనలు. కలియుగ 5000 సంవత్సరాలు గడిచిన తర్వాత దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థం బ్రహ్మంగారు ఉద్భవిస్తారు. ఉప్పు కోడూరులో ఊర చెరువులో ఉత్సవాలు పడతాయి. 14 నగరాలను జల ప్రవాహాలు ముంచుతాయి. ఇదే శ్రీ స్వామివారు రావటానికి నిదర్శనం. 5972 దాతునామ సంవత్సరాన మాఘశుద్ధ బుధవారం రోజున పట్టపగలే 18 పట్టణాలు దోపిడికి గురవుతాయి. కోటి దూపాటిలో కొచ్చెర్ల కోటలో కోడి మాట్లాడుతుంది. కోమటి కులంలో 25 గోత్రాల వారు మాత్రం మిగిలి ఉంటారు. ఉత్తర దేశంలో బేరెకోమటి మహాత్ముడై నిలుస్తాడు.
మధుర మీనాక్షి మనుషులతో మాట్లాడుతుంది. పట్టపగలు ఆకాశంలో నుండి పిడుగులు వానపడి నిప్పుల వాన కురుస్తుంది. మేక కడుపున 5 తలల మేకపోతు పుడుతుంది. బనగన పల్లెలో కాలజ్ఞానం పాతరపై ఉన్న వేప చెట్టుకు చేమంతి పూలు పూస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.